అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు మన రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మాట్లాడుకుందాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక చిన్న స్థాయి నుంచి అతి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన అత్యంత నిజాయితీపరులైన అందరి ప్రధానమంత్రుల్లో ఒక ప్రధానమంత్రి. అయితే చాలామంది అంటారు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎవరికీ పెద్దగా తెలీదు, అతని జయంతి కానీ అతను ఏవీ తెలియదని నేను కూడా అనుకునేదాన్ని. కానీ అతని గురించి మా నాన్నగారికి అడిగితే మా నాన్నగారు ఏం చెప్పారు తెలుసా? అతనికి సొంత నివాసం కూడా లేదు. చనిపోయిన తర్వాత అతనికి ఇంత ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్న ఎంత నిజాయితీ పరులో అతనికి సొంత నివాసం కూడా లేదని. మరి మా ఫ్రెండ్ పాప ఏం చెప్పింది తెలుసా? ఒకసారి మేళాకి వెళ్ళినప్పుడు 5 రూపాయల డబ్బులు పక్క వాళ్ళ దగ్గర అప్పు అడిగి, ఆ ఒక్క డబ్బులు అప్పు అడిగి భార్య అప్పు అడుగుతామంటే అడిగి తీసుకొని మేళాకి వెళ్ళారట. కానీ మేళాకి వెళ్ళి అక్కడ మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే ఏ ఒక వస్తువు చూపించినా వద్దు అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసారంట. ఇక్కడ ఇంకో అమ్మాయి భాగ్య అని, తను కూడా చాలా మంచి మినిస్టరు అని చెప్పారు. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండో ప్రధానమంత్రి అని తెలుసు. నాన్నగారు చిన్నప్పుడు చెప్పింది అతనికి సొంత నివాసం లేదని తెలుసు. ఇంకొకటి, వాట్సాప్లో గాంధీ జయంతి రోజు కూడా గాంధీ జయంతిది ఎంతమంది పెడుతున్నారో అంత కూడా ఎక్కువ మంది లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి పెడుతున్నారు. ఆ విధంగా నాకు అనిపించింది చాలా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళే మనిషి అని. అయితే అతనికి మన ఎవరు తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇతను రెండో ప్రధానమంత్రి. అతనికి 18 నెలల వయసు అప్పుడు తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోతే తను తను హరిశ్చంద్ర హై స్కూల్లో చదివినప్పుడు షర్ట్కి ఇప్పేసి తలకి కట్టి, పుస్తకాలు ఇక్కడ తలకి ఇలా కట్టేసి, అంటే ఇది ఎలాగ చెప్పడం అంటే, ఒకవేళ ఈ ఒక్క పెన్ను నది, ఇటువైపు స్కూలు, ఇటువైపు అతను ఉండే నివాసం. అయితే ఈ ఒక్క నది దాటితేనే అతను స్కూల్కి వెళ్ళగలరు, స్కూల్ నుంచి రావాలంటే ఇంటికి రాగలరు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేశారు తెలుసా? అతని దగ్గర వెళ్ళి రావడానికి 2 పైసల డబ్బులు కావాలి. స్కూల్కి వెళ్ళి రావడానికి అతని దగ్గర 2 పైసల డబ్బులు కూడా లేవు. ప్రతిరోజు 2 పైసలు అంటే లేవు. అందుకే అతను ఈ పుస్తకాల నుంచి తలకు కట్టుకొని, అంటే ఈదుకొని వచ్చి పడవకి డబ్బులు ఖర్చు లేకుండా చదువుకున్నారంటే సచ్ ఏ గ్రేట్ పర్సన్. అతని చదువు అలా అయింది. చిన్ననాటి నుంచి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, గోపాలకృష్ణ గోఖలే, ఈ ముగ్గురు కూడా అతను చాలా గౌరవించేవారు. అతను ప్రతి ఒక్క వాక్యాల్ని ఫాలో అవ్వడానికి అతను ప్రయత్నించేవారు. అతను 10th చదివినప్పుడు ఏమైంది తెలుసా? గాంధీ గారు ఏదో ఒక ఓపెన్ మీటింగ్లో యూత్కి పిలిపిస్తున్నారనమాట. వచ్చి స్వాతంత్ర సమరయోధంలో మీరు జాయిన్ అవ్వండి అని. అయితే వెంటనే 10th అయిపోయిందంటే అతను జాయిన్ అయిపోయారు. ఎక్కడ? స్వాతంత్ర సమరయోధంలో. దాని తర్వాత నెక్స్ట్ వీడియో మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నేను బాల్యం గురించి అవన్నీ గురించి నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో. కానీ అంటే ఒక సీనరీలో ఇదిలో కొంచెం డిస్టర్బెన్స్ అయిందని నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ మరో వీడియోతో నేను మీ ముందుకి లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్పడానికి వస్తాను.